ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నీట్గా ఫ్లడ్ లైట్స్ వేసుకొని సరైన దేవాలయ కార్మికుల్ని తీసుకొని వచ్చి ఇంకా ఫాస్ట్గా చేసే అవకాశం ఉంది. ఈలోపు దానికి వెళ్ళే దారులు, ఆ రామాలయ ప్రాంగణానికి వెళ్ళే ఒక రోడ్డు ఈ ఆక్వీల్ నుంచి కాకుండా అలా ఐవీవరం నుంచి కూడా మార్గాలు ఉన్నాయి. ఆ 1-2 మార్గాలన్నీ కూడా చక్కగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థల కొన్ని లోపాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ గుడి వలన అవన్నీ కూడా సరిచేసి ఆ చుట్టుపక్కల కూడా ఆ దేవాలయం ఎంట్రీ ఒక సైడ్ నుంచి వస్తే ఇంకొక సైడ్ నుంచి వెళ్ళేలాగా అవన్నీ కూడా కొంచెం ఆ వాతావరణం అంతా కాస్త ఆహ్లాదంగానే ఉండేలాగా, దేవాలయం అంటే ఒక పవిత్రమైన వాతావరణం కూడా అవసరం కాబట్టి మనశ్శాంతిగా ప్రార్థించుకోవడానికి అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ ప్రాంతంలో ఉండేలాగా, అక్కడ ఓపెన్ డ్రైన్స్ అన్నవే లేకుండా ఉండేలాగా ఆ కృషి కూడా చేయడం జరుగుతుంది. ఇది మన ఎవరైతే కంట్రిబ్యూట్ చేశారో వేలాది మంది భక్తులు, వారందరికీ రాబోయే 3-4 రోజుల్లో ఒక మంచి ముహూర్తం అడ్వాన్స్ ఆ రాళ్ళకి కృష్ణశిల ఆ క్వారీ యజమానులకి అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. పని లిటరల్గా ప్రారంభం అవుతుంది. సైట్ క్లియరెన్సు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సెక్షన్లు అన్నీ ఉన్నాయి. సో ఈ సెక్షన్లో ఒక 3 రోజులు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు. తర్వాత సైట్లో కూడా దేవాలయం పని ప్రారంభిస్తాం. దీనికి ఎవరు ఎటువంటి లిటిగేషన్లో పెట్టే అవకాశమే లేదు. అన్ని డాక్యుమెంట్స్లో చాలా స్పష్టంగా ఉంది. ఈ ఫసిలీ అంటారు, వీటిల్లో కూడా చాలా స్పష్టంగా ఇది ఎప్పుడుదో 1998, అందులో కూడా ఈ పర్టికులర్ సర్వే నెంబర్ ఇదిగో 4 సెంట్లు రామాలయం అని కూడా చాలా స్పష్టంగానే ఉంది. ఇది గవర్నమెంట్ రికార్డు 32 RSRలోనూ ఉంది. సో దీనికి రకరకాలుగా కొద్దిమంది అక్కడ మతం మారిన క్రైస్తవులు ఇంకా ఈ ముసుగులోనే ఉన్నట్టుగా నటిస్తూ కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏం చేసినప్పటికీ అది అర్థం లేని శుష్క ఆర్గ్యుమెంట్. అది చాలా స్పష్టంగా గతంలో చెప్పినప్పటికీ మళ్ళీ చెప్తున్నా. ఒక 40-50 సంవత్సరాలుగా కరెంటు బిల్లు రామాలయం పేరు మీదే ఉంది. ఈ ఫసిలీలన్నీ కూడా రామాలయం అనే ఉంది. 32 డాక్యుమెంటు క్లియర్గానే ఉంది. ఆ దేవాలయం మీద కూడా అదే ఉంది. ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఎవడో ఒకటి పిచ్చిగడ్డం వేసుకుని ఆ తణుకు నుంచి ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, రామ్ భక్తుడు అంటాడు, నోటుకు వచ్చిన చెత్త బాగుతూ ఉంటాడు. ఇంకెవరో ఒక ఆయన చూసా, మరి ఆయన పేరు నేను క్యాచ్ చేయలేకపోయాను. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు. రఘురామకృష్ణరాజు ఏదో చాలా అన్యాయంగా ఆయన దళితులకు